మొత్తంగా డేటా సెంటర్లకు సంబంధించినటువంటి క్రైసిస్ ఉంది. ఇక్కడ మీరు అనుమతి ఇచ్చేటప్పుడు ఇప్పటికే కొండలు తవ్వేస్తున్నారు. అసలైనటువంటి అనుమతులు లేకుండా చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా అంటే ఇప్పటిదాకా పర్యావరణవేత్త జనసేన మాజీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ పదే పదే చెప్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఈసీని చూపెడుతున్నటువంటి వేళ దానికి సంబంధించి ఒక సీరియస్ కామెంట్ చేసుకొచ్చారు. 2026 ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ మూల్యాంకన ప్రాధికార సంస్థ SEIAA మంజూరు చేసిన పర్యావరణ అనుమతిని పరిశీలిస్తే ఇది EIA నోటిఫికేషన్ అంటే 2026లోని షెడ్యూల్ 8A భవన నిర్మాణ ప్రాజెక్టు కింద కేటగిరీ B2గా మంజూరైనట్టు స్పష్టంగా పేర్కొంది. ఈ అనుమతి కేవలం డేటా సెంటర్ భవనాల నిర్మాణం, అంతర్గత రహదారులు, పార్కింగు, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి నిర్మాణ సంబంధిత అంశాలకే పరిమితమైనట్టు ఆ పత్రంలోని వివరాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. అయితే 1000 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ కార్యకలాపాల వల్ల ఏర్పడే భారీ విద్యుత్ వినియోగం, శీతలీకరణకు అవసరమయ్యే నీటి వినియోగం, డీజీ సెట్ల ఉద్గారాలు, ఎలక్ట్రానిక్ మరియు ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, సమిష్టి పర్యావరణ ప్రభావాలు, అలాగే సమీప పర్యావరణ సున్నిత ప్రాంతాలపై ప్రభావం వంటి అంశాల మీద సమగ్ర పర్యావరణ మూల్యాంకనం ఈ ఈసీలో లేదు, జరిగినట్టు కనిపించడం లేదు. అందువల్ల ఈ పత్రం ఆధారంగా చూస్తే ఇది డేటా సెంటర్ భవన నిర్మాణానికి సంబంధించిన ఈసీ మాత్రమే. పూర్తి స్థాయి డేటా సెంటర్ కార్యకలాపాలకు సంబంధించిన సమగ్ర ఈసీ కాదు అని తేల్చి చెప్తున్నారు.